హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన కోరుకొండలో ఉన్నటువంటి భీముని కొండ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ భీముని కొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే, రావణాసురుడు సీతని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతారు కదా. అట్లాంటి టైంలో రాముడు, హనుమంతుడు వీళ్ళందరూ సైన్యం ఉంటుంది కదా, వీళ్ళందరూ వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఒకనొక టైంలో ఇక్కడ ఉండి వెతికారు అని చెప్పేసి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పురాణం అయితే చెప్తుంది. ఈ భీముని కొండ అయితే ఉంది కదా, ఈ భీముని కొండ దగ్గరికి మనం విజిటింగ్కి అయితే వెళ్తున్నాం అనుకుంటే అన్ని టైమింగ్స్లో మాత్రం దీని లోపలికి అయితే అలౌ చేయరు. ఎంట్రన్స్లో మనకు ఒక పెద్ద గేట్ అయితే ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మన టైమింగ్స్, మన డీటెయిల్స్ అనేవి నోట్ చేసుకుంటారు. తర్వాత మనం రిటర్న్ వచ్చినప్పుడు కూడా మన డీటెయిల్స్ అనేవి నోట్ చేసుకొని వాళ్ళు మనం బయటకు పంపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ భీముని కొండ ఉంది కదా, ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మనం వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నాం అనుకుంటే రాజమండ్రి వరకు డైరెక్ట్గా ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, లేదా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో మనం రాజమండ్రి చేరుకున్నాం అనుకుంటే అక్కడ నుంచి మాత్రం మనకి కోరుకొండకి బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి బై వాక్ అయినా రావాలి, లేదనుకుంటే ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉంటాయి, ఆటోస్. మనం ఆటోస్ అయినా బుక్ చేసుకుని అయితే ఈ భీముని కొండ వరకు అయితే రీచ్ అవ్వచ్చు. ఈ భీముని కొండ అనేది మనకి చుట్టూ ఇటుక బట్టీలు ఉంటాయి, ఇటుక బట్టి మధ్యలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది త్రోవ. ఇక్కడ బైక్స్ మాత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. కొంతమంది అమ్మాయిలు వచ్చారు, వాళ్ళైతే పడిపోయారు స్కిడ్ అయ్యి బండి. సో మనం ఏంటంటే ఈ ఇసుకలో మనకి టైర్స్ అనేది స్కిడ్ అవుతాయి, అట్లాంటి టైంలో కొద్దిగా జాగ్రత్తగా అయితే బండి నడుపుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది నాకు. ఇప్పుడు గేట్ వాచ్మెన్ వచ్చి గేట్ తీస్తా చూడండి. ఇప్పుడు వాచ్మెన్ గేట్ తీసాడు, మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఆర్కియాలజీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆర్కియాలజీలో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఈ భీముని కొండ ఉంది కదా, భీముని కొండ అనేది చాలా పురాతనమైనది, మరియు అతి పురాతనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అనమాట. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆలయాలని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి, సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలను ఎవరైనా డ్యామేజ్ చేసినట్టయితే వాళ్ళకి కొంత ఫైన్ అనేది విధించారు. సో మ్యాక్సిమం అయితే వెళ్ళిన వాళ్ళందరూ ఎలా విజిటింగ్ చేసుకుని అలా వచ్చేస్తూ ఉంటారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లంచ్ టైంలో అయితే మాత్రం ఇక్కడైతే ఎలా అయితే ఉండదు. మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఈ భీముని కొండకి విజిటింగ్కి వెళ్ళామనుకోండి, ఎంట్రన్స్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర మన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మనం వితిన్ 2 అవర్స్లో రాకపోతే మాత్రం వాళ్ళైతే కాల్ అనేది మనకి బ్యాక్ చేస్తారు. సో అప్పుడైతే కిందకు వచ్చేయాలి. సో గైస్, మన అందరికీ తెలుసు, మనం చాలా టెంపుల్స్కి వెళ్తాం, లేదంటే చాలా ఫారెస్ట్లు కానీ లేదంటే కొండలకి చాలా వాటికి వెళ్తూనే ఉంటాం. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు మనకి ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది కపుల్స్ కానీ లవర్స్ కానీ పైకి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసి కిందకైతే వస్తలేరు అనమాట. డే అంతా అక్కడే స్పెండ్ చేస్తున్నారు. సో అటువంటి వాటి వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అక్కడ 2 అవర్స్ అనేది టైమింగ్ అయితే ఇచ్చారు. ఎవరైనా కింద నుంచి పైకి వెళ్ళారనుకోండి, విజిటింగ్కి 2 అవర్స్ టైం ఇస్తారు. వితిన్ 2 అవర్స్లో మన కిందకైతే వచ్చేయాలి, లేకపోతే మాత్రం వాళ్ళు అనేది కాల్ బ్యాక్ చేసి మన కిందకి పిలుస్తారు. మా ఫ్రెండ్ జైలు నుంచి ఇప్పుడే రిలీజ్ అవుతున్నాడు. ఆ ముద్దాయి పేరు గణేష్. నా దాంట్లో స్టార్టింగ్ ఉండే సార్ అలా ఎక్కువసార్లు అమ్మాయిలు అమ్మాయికి డైరెక్ట్ వాయిస్ ఎట్టేస్తాను, ఇది నేను ఎక్కిచ్చేస్తాను నీకు లేకుంటే. చూడు పడవ పాప మాడు ఎక్కాలి కదా. మనకి ఇక్కడ హైదరాబాద్లోన ఇది చూసావా, ఏదో కొండ వస్తుంది అబ్బా, ఆ గుట్ట ఆంజనేయ స్వామి, ఆ గుట్ట కూడా సేమ్ ఎక్కాలి కదా కొద్దిగా, బండి ఎక్కేస్తుంది. అయితే మామూలుగా ఎక్కినప్పుడు ఒక ఆవిడేం పరిగెట్టుకుని వెళ్ళింది, కొద్దిసేపు పరిగెట్టింది, అలిసిపోయింది పాపం, కూర్చుడిపోయి పాడను ఎందుకు పడతా. వాటర్ బాటిల్ తేవాల్సింది.
ఉంటుంది అక్కడ అగ్గేది పుట్టేస్తారు కదా చాలే రాపిడి చేసి అగ్గొస్తుంది ఇప్పుడు కాల్ చేయాలని అయితే మా వాడు నెట్టి పుట్టేస్తున్నాడని చెప్పి వద్దులే పని అవ్వదు ఇంకా నా వల్ల వద్దు అసలు వితౌట్ సపోర్ట్ నేను ఎక్కగలను అంతేనా ఇంకా డబ్బులు కావాలంటే ఆ పక్క మీరు ఎక్కడ కాదు సుబ్బుగడ వస్తుంది సుబ్బుగని కింద పైకి అక్కళ్ళు పైన కింద కొబ్బరి తీసుకొస్తారు అలా దిగుతూనే ఉంటారండి వాళ్ళకి అలవాటే ముందుగా బాగుంది ఇక్కడ కొద్దిగానే పడిపడరే ఇంకా పైకి మట్లు ఉన్నాయి కదరా బాబు గైడ్ రేపురా పాండవులా ఇది జైలు ఇది జైల్లో ఉంది కదరా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భీముని కొండ ఉంది కదా కొండ మీద ఉన్నటువంటి గుహల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ గుహలు అనేవి శిథిలావస్థ అంటే ఆల్రెడీ పాడైపోయే స్టేజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ స్టెప్స్ టైపు ఇంతకుముందు పూర్వం కాలంలో అన్ని స్టోన్స్తోనే ఉండే మనకు ఆల్రెడీ అంతా తెలిసిందని సో ఇట్లా చిన్న చిన్న గదులు ఉన్నాయి కదా వీటిలో పాండవులు సీతాదేవిని వెతకడానికి వెళ్ళారు కదా వెళ్ళే టైంలో ఇక్కడ నివాసం ఉన్నారని చెప్పాను కదా అట్లాంటి టైంలో వాళ్ళైతే ఈ రూమ్స్ ఉంటాయి కదా గుహలో ఈ గుహలో స్టే అనేది చేశారు వీళ్ళు ఉన్న దగ్గర నీళ్ళు స్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక పాండ్ టైప్ ఉంటుంది అండ్ అదే కాదు పైన మనం చూసుకుంటే వీళ్ళందరూ యోగాలు చేస్తారు కదా ఇప్పుడైతే మ్యాక్సిమం చాలా తక్కువ మంది యోగాలు అనేది చేస్తారు కానీ పూర్వకాలంలో చూసుకుంటే ఋషులు కానీ మునులు కానీ ఎక్కువగా యోగాలు అనేది చేస్తారు కదా మనం పైకి వెళ్ళినటువంటి అయితే వీళ్ళు అందరూ ఉన్నటువంటి సభలు కానీ లేదంటే యోగశాలలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి సో వాటిని కూడా మీకు చూపిస్తాను ఏడు నీళ్ళు మరగబెట్టుకుంటారు అందులో ముందున్నారండి మరి మీరు వీడికి అమ్మాయిలంటే భయపడికి మా సుబ్బుగాడికేమో అటు పక్కే వెళ్ళారా కష్టమే అయితే అందరూ దేవుళ్ళే ఉండేవాళ్ళు అంతే ముందు మొత్తానికి కొండ ఎక్కించలేదు కానీ కొండ ప్రత్యేకత ఏం చెప్పలేదు నాకు ఇక్కడ ఇవి హోమాలు చూసినావు అవి వెళ్ళమ్మా ఫ్రెండ్స్ మనం పైకి వెళ్ళిన తర్వాత యోగశాలలు ఉంటాయని చెప్పేసి అన్నా కదా సో యోగశాలలో ఏంటంటే యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు ఋషులు ఆసనాలు కానీ ఇవన్నీ ఇక్కడ చేస్తారు ఇక్కడ చుట్టూ మనం చూసుకుంటే రౌండ్ టైప్లో ఉన్నాయి కదా వీటన్నిటిని యజ్ఞాలు చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఉపయోగిస్తారు అండ్ అదే కాకుండా మనం యజ్ఞం చేసినప్పుడు అగ్గి అవసరం ఉంటుంది కదా
ఇప్పుడైతే మనకి అగ్గిపెట్టెలు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో మనకి అగ్గి అనేది అవైలబుల్ ఉండదు. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. ఆ రంధ్రాల్లో వీళ్ళు అగ్గి అనేది పుట్టించేసి ఆ పుట్టించిన అగ్గితో యజ్ఞాలు అనేవి స్టార్ట్ చేస్తారు. ఆ రంధ్రాలను కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. చుట్టూ ఉండే రౌండ్ ఈ కొండను చూడడానికి వచ్చినట్లేదు నాకు. అలాగన్నప్పుడు అలాగే వచ్చేవాళ్ళం కదరా. వీడికేమో మొహమాటం. ఇప్పుడు మనం మారేడుమల్లి ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇట్లా నడుచుకుంటూ ముందు తుప్పల్లోకి ఇదేగలుగుతావా? కాదే పవను, తుప్పల్లోకి అదేగలుగుతావా? ఈ కొండ మీద వాళ్ళ ముగ్గురు మన ముగ్గురు తప్ప ఇంకెవరు లేరు. సుబ్బుగడా నేను నాకు ఇంట్లో ఇటు రాను కూడా నాకు తెలియదు కదా. ఇదేంటిది? ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, ఇవే ఈ యజ్ఞాలు చేసేటువంటి రంధ్రాలు. ఇందులో ఏంటంటే మనకి ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది, చుట్టూ బ్లాక్ కలర్ షేడ్స్ ఉండి గరుకుగా ఉన్నాయి కదా ఈ రంధ్రాలు. ఈ ర్యాపిడ్ జరిగినప్పుడు మనకి నిప్పు అనేది పుడుతుంది. ఈ నిప్పుని యూజ్ చేసుకొని మనకి పూర్వకాలంలో వీళ్ళు యజ్ఞాలు కానీ లేదంటే వంటలు కానీ ఇవన్నీ చేసుకునే వాళ్ళు. రేగిపల్లి తిన్నారా? వీడియోలో పెట్టచ్చు అంటే ఏ ముగ్గురు వస్తున్నారు చూసినావురా? కుదుర్రా నువ్వు. పాపం ఇదేంటి అక్కడ ఏదో హోమ్ గుండం టైప్. ఇదే సుబ్బు, ఇదే మెయిన్ తావు. ఇటు వెళ్ళాలి. అమ్మా ఇందులో ఇవ్వనేరా, పీతలు ఉన్నాయి, పీతల కప్పలు ఉన్నాయి. ఏదైనా రాసాయి. ఆ ముగ్గురు పేరు అడుగు, ముగ్గురు పేరు రాసాయి. అటు సుబ్బుగోడ్లు అంటే క్రియేట్ చేస్తారన్నమాట తావది. ఇదిగో ఇట్లాంటి రావాలంటే సుబ్బుగోడ్లు అంటే క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. అట్లా అట్లా ఇక్కడ రౌండ్ అబౌట్ ఇచ్చాను. అవును, నా వెంకపల్లి బయటకు కొంత ఇచ్చేస్తాం. ఇక్కడికి వచ్చి ఇగో అండి ఇక్కడ ఏదో పళ్ళు ఉన్నారా? తిండ్రా సుబ్బు, వీడియో తిప్పా. తిండ్రా సుబ్బు. ఏం లేదు, ఒక స్టెప్ దగ్గర దోహేస్తాను కిందవరకు. రాగరా గట్టిగా 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 లాగు. ఏది పవన్ వెళ్ళి హెల్ప్ చేయాలరా. ఏంటి ఆగు, అక్కడ నుంచి సర్వ్ చేస్తారా? అది ఇది తీస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదేంటంటే డైనింగ్ హాలు. అండ్ ఇదే కాకుండా ఇంతకు ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి కొన్ని చిన్న చిన్న గదుల రూపంలో ఉంటాయి. ఈ గదులు అనేవి వాష్రూమ్స్ కింద వీళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు.
ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది త్రేతాయుగ కాలం ఉంది కదా, ఆ త్రేతాయుగ కాలంలో ఉన్నటువంటి రాముడు కానీ భీముడు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ పూర్వకాలం ఉన్నటువంటి ప్రజలు భటులు వీళ్ళందరూ జీవన విధానం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవడం కోసం అయితే చాలామంది వస్తూ ఉంటారు. అదే కాకుండా ఇప్పట్లో మనకి కన్స్ట్రక్షన్ అంతా బ్రిక్స్ వీటన్నిటితో కన్స్ట్రక్షన్ ఉంది కదా, పూర్వకాలంలో స్టోన్స్తో కన్స్ట్రక్షన్ ఉండేది. ఆ స్టోన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు. కనిపిస్తుంది చిన్నగా, మీరు ఏడందుకు కూడా కనిపించలేదు నాకు. రియాలిటీలో కనిపి స్ట్రైట్ ఉంది. ఇలాగ వెళ్దామా? అమ్మాయి అలాగే వచ్చు కదరా. ఇది చూసి భయపడద్ది. అమ్మో నాకంటే పెద్ద కాటరాదు అవును అని. అమ్మో ఎండేంద్రి లైక్ గాలి అసలు వేస్తలేదేంట్రా. సుబ్బు తుప్పల్లో ఎవరు ఉన్నారా? ఆయన కంఫర్ట్ ఏం లేదు, కనిపించేస్తారు దొరికేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన కోరుకొండలో ఉన్నటువంటి భీముని కొండ అండ్ గృహాలు, వాళ్ళ యొక్క జీవన విధానం వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.